ఏళ్లుగా ప్రభుత్వానికి దొరకకుండా అవయవాల వ్యాపారం చేస్తున్న ఒక నర్సింగ్ హోమ్ డాక్టర్ జితేంద్ర కిడ్నీ లివర్ లాంటి అవయవాల కోసం అనురాధ అనే నిరక్షరాస్యులని ట్రాప్ చేశారు. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ అనురాధను కలిసి వారు చేస్తున్న వ్యాపారం గురించి చెప్పగానే స్పందించిన అనురాధ ఎంతో ధైర్యంతో సమయస్ఫూర్తితో పోలీసులు వారికి సహకరించి ఆ ముఠాన్ని ప్రభుత్వానికి పట్టించింది. ఏంటి ఇది? ఎవై అమ్మాయి? అదే అర్థం కావటం లేదు. కానీ 100% అలెక్య పిన్నినే, అస్సలు తేడా లేదు. కొంప తీసి అలెక్య అత్త కూతురు అనూహ్య అన్నారే, తను కాదు కదా? అంటే చిన్నప్పుడు తప్పిపోయిన అలెక్య పిన్ని కూతురు ఈ అమ్మాయి అంటావా అనే అనిపిస్తుంది. లేకపోతే ఎన్ని పోలికలు ఎలా కనిపిస్తాయి? అంటే డాడీ స్ట్రోక్ వచ్చి పడిపోయినప్పుడు అలెక్యని చూశానమ్మా అన్నారు. అలెక్య తనేనా? దీపు, మావి కండిషన్ అసలేం బాలేదు. అనూహ్య విషయంలో మామయ్యకి ఎంతవరకు తెలుసు? అసలు ఆయన ఏమనుకుంటున్నారనేది చూద్దాం. తర్వాత ఏం చేద్దామన్నది ఆలోచిద్దాం. మనం మాత్రం తొందరపడి చెప్పొద్దు. వెల్కమ్ బ్యాక్ మావయ్య. రండి డాడీ. అమ్మా, అలా ఉన్నావేంటి? భయపడ్డావా? అబ్బే ఏం లేదు డాడీ. మీ డాడీ అంత తొందరగా పోడులే అమ్మా. నీకో తోడు తోబా చూపించే వరకు చెక్కడికి పోడు, సరేనా? ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నేను మీతో మాట్లాడినంతే. లేదులే అమ్మా. చెమ్మా, మీ ముఖాలు చూస్తుంటే నాకంటే మీరే ఎక్కువ టెన్షన్ పడినట్టున్నారు.
ఏంటలేకే ఇది? నువ్వు నిజమైనప్పుడు, నీ మీద నా ప్రేమ నిజమైనప్పుడు నువ్వు కనిపించడం మాత్రం ఎందుకు అబద్ధం అవుతుంది? అందరూ ఇది నా భ్రమ అంటారేంటలేక్యా? దీపు, మావయ్య లోపలికి తీసుకెళ్ళు. టైంకి మెడిసిన్స్ జాగ్రత్తగా చూసివేయి. పదండి డాడీ. నేను వస్తానే. ఒరే కైలాష్, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? ఒరే, మామయ్య అలేఖ్య అత్తయ్యని చూశారనడం నిజంరా? అవునరా, అచ్చా అత్తయ్యలాగే ఉన్న అమ్మాయిని ఇప్పుడే మేము టీవీలో చూసాం. అమ్మని, అయితే అను విషయం వీళ్ళకు కూడా తెలిసిపోయిందనమాట. ఛా, ఇప్పుడేం చేయాలి? ఏయ్, నీకేమైనా పిచ్చా? అత్తయ్య లాంటి అమ్మాయిని చూడడం ఏంటి? అయ్యో నిజంరా, ఆ అమ్మాయి పేరు అను అట. ఏదో కిడ్నీ ర్యాకెట్ బయట పెట్టిందని టీవీలో చూపించారు. అసలు యాసిటీస్ అత్తయ్యే. ష్! మెల్లగా. అత్తయ్యలా ఉంటే అత్త కూతురు అయిపోతుందా? చూసావా, ఆ మాట మేమనక ముందే నువ్వంటున్నావు. చూడకుండానే అత్తయ్యకి కూతురు అంటున్నావు. అలాంటప్పుడు కళ్ళతో చూసినా మేము డాడీ అనుకోవడంలో తప్పేంటి? అమ్మో, విషయం చాలా దూరం వెళ్తుంది. వెంటనే కట్ చేయకపోతే ప్రమాదం. ఏంటి, ఈ సొల్లు మామయ్య దగ్గర కూడా వాగుతున్నారా? చిచ్చా, ఇంకా డాడీతో ఈ విషయం డిస్కస్ చేయలేదు. ఆయన ఇప్పుడే కదా వచ్చింది. సరే సరే, పొరపాటును కూడా ఆయనతో అనకండి. అసలు ఆ అమ్మాయి ఎవరో ఏంటో ఏ విషయం తెలియకుండా మామయ్యతో అంటే ఎలా? రేపది నిజం కాకపోతే ఆయన ఏమైపోవాలి? ఎంత హర్ట్ అవ్వాలి? ఈ విషయం గురించి ఇప్పుడు మీరేం మాట్లాడకండి. నేను ఆ టీవీ ఛానల్కి ఫోన్ చేసి ఆవిడ వివరాలు కనుక్కుంటాను. ఏం చేద్దామనేది తర్వాత చూద్దాం, సరేనా? నాకు అర్జెంట్ పనుంది, మళ్ళీ వస్తాను. మీరు మాత్రం నోరు తెరవకండి. జాగ్రత్త. అను వచ్చింది. కంగ్రాచులేషన్స్ అను, కంగ్రాచులేషన్స్ అను. రాజు, సీను, ఎట్లున్నారా అక్క? సీనుగా అక్క, గౌరికి ఎట్లుందిరా? మంచిగా ఉందక్క. ఆపరేషన్ అయిపోయిందక్క. ఇంకా పరేషాన్ లేదక్క. నిజమారా? కంగ్రాచులేషన్స్ అను. అమ్ము, నువ్వు సామాన్యురాలివి కావు. సిటీకొచ్చి వారం కూడా కాలేదు, అప్పుడే టాక్ ఆఫ్ ది సిటీ అయిపోయావు. గుడ్ గుడ్, చాలా ఆనందంగా ఉందమ్మా.
అను, ఆపరేషన్ కోసం నువ్వు కట్టిన డబ్బు నీకే వెనక్కిస్తున్నా. అదేంది సారు? కంగారు పడకు. నువ్వు ప్రాణాలు కాపాడిన సూర్యనారాయణ గారు ఆపరేషన్ ఖర్చు మొత్తం తనే భరిస్తానన్నాడు. సారు, నేను ఒక్కసారిగా పెద్దసాన్ని కలవచ్చా? లేదమ్మా, ఆయన డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. ఆయన కూడా పాపం నిన్ను కలిసి వెళ్ళాలని చాలాసార్లు అనుకున్నారు. కానీ నువ్వు వేరే పనిలో బిజీగా ఉన్నావు కదా, అందుకని బాధపడుతూనే వెళ్ళారు. ఈ ఉదయమే డిశ్చార్జ్ అయ్యారు. గదేంది సారు, గంత జల్లి పంపించుడేంది? ట్రీట్మెంట్ పద్ధతులు మారుతూ ఉంటాయి కదమ్మా. అసలు ఆయనకు సగం ట్రీట్మెంట్ నువ్వే చేశావు. అను, నీ గౌరీని కూడా నువ్వు రేపు తీసుకెళ్లొచ్చు తెలుసా? ఏంది సార్ మీరు చెప్పేది? నిజమా? అవునమ్మా. గట్లయితే రేపు నేను గౌరవం తీసుకుని పోవచ్చా? సంతోషంగా. మా ఊరు వెళ్ళిపోవచ్చా? నువ్వు వెళ్ళటానికి మా హాస్పిటల్ తరపున కారు కూడా అరేంజ్ చేస్తాను. చాలా సంతోషం సారు. ఇప్పుడు నువ్వు గౌరీని కూడా చూడొచ్చు. ఏడుంది? ఆడుందక్క. దేవుడే నిన్ను కాపాడాడు గౌరీ. అక్క, గౌరీ ఎట్లున్నదే? జర నొప్పిగా ఉందక్క. ఏం లేదు గౌరీ, పోతుంది, తగ్గిపోతుందిలే. అవు నీకు ముచ్చట చెప్పనా? రేపు మనం మన ఊరికి పోతున్నాం. గది కార్లా, ఎరికనా? అవు గౌరీ, మనం కార్లో పోతున్నాం. మమతలోని మహిమలోని ఆదర్శాలే మావని, ఒకరికొకరు కలిసి మెలిసి బ్రతికే లక్ష్యం మాదని, అనుభూతిలోగిలి ప్రేమ వాకిలి మాదే మాదని, అనుభూతిలోగిలి ప్రేమ వాకిలి మాదే మాదని, అపురూపం చెలిమి ధనమే కాదని చెప్పేశాముగా.
నమస్తే సార్. సెక్యూరిటీ సార్. పేపర్ వచ్చిందేమో చూడు. అలాగే సార్. పేపర్లో వచ్చేంత గొప్ప మనిషి ఈ అమ్మాయి. ఈవిడ గురించి వీరుసారికి బలవంతంగా నిలబెట్టేనే చెప్పేసి ఉండాల్సింది. కనీసం పెద్దసారికైనా చెప్పాలి. ఏంటయ్యా ఆ? పేపర్ చదువుతున్నావా తీసుకొస్తున్నావా? ఆ? తెస్తున్నా సార్. ఏంటి సార్, మొన్న చిన్న పొరపాటు జరిగింది సార్. ఏంటది? ఈ అమ్మాయి గారిని నేను చూశాను సార్. ఏ అమ్మాయినయ్యా? చిమిని చూసావా? చిమిని చూసావా? తనెవరో తెలుసారా? తను మీ అమ్మగారా? తన భార్య లేఖ్య. కాదు సార్. ఏంటన్నా? కాదా? అదే సార్, ఈ అమ్మాయి గారు చూడడానికి అమ్మగారిలా ఉన్నా మన అమ్మగారు కాదు సార్. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును సార్, ఈ అమ్మాయికి 18-20 సంవత్సరాలు ఉంటాయి. మొన్న మన ఇంటికి వచ్చింది కదా సార్. ఎవరు మన ఇంటికి వచ్చింది? ఈ అమ్మాయి గారే సార్. చీవిడమ్మాయి ఏంట్రా? తన అసలు ఈ న్యూస్ ఏంటి? అవయవాల ముఠ గుట్టురట్టు. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో
20 ఏళ్ల అనురాధన ఒక అమ్మాయి ధైర్య సాహసాలతో అవయవాల మాఫియాను ప్రభుత్వానికి పట్టించింది. 20 ఏళ్ళు 20 ఏళ్ళంటే అదే రూపం, అదే కళ, అదే అంటే తను కూతురు ఈ అమ్మాయి మన ఇంటికి వచ్చిందా? వచ్చింది సార్. రై నిజం చెప్పరా, ఈ అమ్మాయేనా? అయ్యో అవును సార్. ఆ రోజు రాత్రి మీరు లాన్లో కూర్చున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చింది కదా సార్. పిల్లలు ఉన్నారు, ఇక్కడే తింటానంది, లోపల పడుకుంటానని చెప్పింది కదా సార్. సారు నమస్తే సారు. సారు బిడ్డకి పానం మంచిగా లేదు, గీడ దావఖానాకి వచ్చినాం. జరగి రాత్రి గీడేను ఆడ పండనిస్తే పుణ్యం ఉంటుంది సారు. పొద్దుగాలకి వెళ్ళిపోతాం. నీ బిడ్డలాంటిదాని సారు, కాదనుకుండ్రి. ఈ అమ్మాయి ఆ అమ్మాయి గారే సార్. ఇంతకు ముందే అన్నాడు నేను ఇంట్లోకి రాలేదు కదా సార్. నిన్న వీరు సార్ గారు లగేజ్ కారులో పెట్టమంటే పెట్టడానికి లోపలికి వచ్చాను సార్. అప్పుడు చూశాను అమ్మగారి ఫోటో, గుర్తుపెట్టాను సార్. వెంటనే ఈ విషయం వీరు గారికి చెప్పాలనుకున్నా, కానీ సార్ అర్జెంట్లో ఉండి నేను చెప్పేది వినిపించుకోకుండా విసుక్కున్నారు సార్. మంచిది, మీరు వెళ్ళండి, నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను. మంచిది సార్. ఏమ్మా బయలుదేరుతున్నారా? అవు సారు. మంచిదమ్మా, ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడికి రా. పేషెంట్గా కాదు, పరిచయం ఉన్న మంచి మనిషిగా. గట్లనే సారు, గింత ప్రేమతో చూసిండ్రు, రాకుండా ఏడికి పోతా బోల్. బాగుందమ్మా నీ ఊత పదం. సరే ఒక్క నిమిషం ఉండు. మేరీ సార్, ఆ కవర్ ఇవ్వు. ఓకే సార్. ఇవి నువ్వు హాస్పిటల్లో కట్టిన డబ్బులు, తీసుకెళ్ళు. నువ్వు చల్లగుండాలి సారు, పోయొస్తాం. అలాగేనమ్మా. అన్నట్టు మర్చిపోయా, మేరీ ఆ బ్యాగ్ కూడా ఇవ్వు. ఓకే సార్. ఏం లేదమ్మా, నువ్వు ప్రాణాలు కాపాడిన సూర్య గారి కారు మీద ఏదో బ్యాగ్ పడేసి ఉందట. దానిలో నా కార్డు ఉండడంతో ఆయన దాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చారు. అను, ఇదిగో, ఇది నీదేనేమో చూడమ్మా. గది మాదే సారు, ఎవడో దొంగ మా దగ్గర ఎత్తుకుపోయిండు. అవు సారు, ఇది మాదే. మా బట్టలు కూడా ఉన్నాయి సారు. అవు సారు, ఈ బ్యాగ్ నిజంగా మాదే. చూసావమ్మా తమాషా, నీ బ్యాగ్ ఆయన కాపాడాడు, ఆయన ప్రాణాలు నువ్వు కాపాడావు. సారు, గా సార్ని కండ్లతోనైతే చూడలేకపోతే కమ్సే కమ్ ఫోన్ అన్న చేస్తా సారు. గా సార్ నిన్న మా పోర్లేకి డబ్బిచ్చిపోయిండంట. ఎంత మంచి మనసు సారు. మా నసీబ్ మంచిగా లేదు, లేదంటే కాలు మొక్కిపోయేటోళ్ళం. దాందేముందమ్మా, ఫోన్లో మాట్లాడు. మేరీ, సూర్యనారాయణ గారికి ఫోన్ కలుపు. ఓకే సార్.
రింగ్ అవుతుంది. ఆ, రే నిజం చెప్పరా, నువ్వు చూసింది వినేనా? అవును సార్. ఏమ్మా తీయడం లేదా? అవు సారు. పేషెంట్ కదమ్మా, పడుకుని ఉంటారు పాపం. నేను చెప్తానులేమ్మా. గీసారిగా సారొస్తే పానం జర మంచిగా చూసుకోమని చెప్పుర్రి. మీ సాయం జిందగీలో మర్చిపోం. ఉంటాం సారు. సరిగా చూడు, సరిగా చూడు. ఆ రోజు మన ఇంటికి వచ్చిన అమ్మాయి ఇలాగైనా ఉంది? అవే పోలికలా? ఆ ముఖం, ఆ కళ్ళు అవేనా? ఏ మనిషి నిన్న చూసింది? అయ్యో సార్, అనుమానం అక్కర్లేదు. ఆ భగవంతుడు సాక్షిగా నేను చూసింది అమ్మగారిలో ఉన్న అమ్మాయినే. పేపర్లో వచ్చింది అమ్మగారి ఫోటో కాదు సార్, నేను చూసిన అమ్మాయి ఫోటో. ఎంత దురదృష్టం తల్లి, ఎంత దురదృష్టవంతుడమ్మా నీ తండ్రి. కన్న బిడ్డని, సాక్షాత్తు సొంత కూతుర్ని ఆ భగవంతుడు నా ఇంటికి పంపిస్తే కళ్ళతో చూసుకోలేని దౌర్భాగ్యుడమ్మా నీ తండ్రి. ఎంతకన్నా దారుణం ఉంటుందా అమ్మా? చింటికొచ్చిన కన్న బిడ్డని అరుగు మీద పడుకోబెట్టి రోడ్డు మీద కుదిలేసిన పాపాత్ముడు అయిపోయాను కదమ్మా. కనీసం కనీసం కన్నబిడ్డ ముఖం కూడా చూసుకోలేకపోయానమ్మా. అంటే అంటే తను కాపాడింది, తను కాపాడి హాస్పిటల్లో చేర్చింది నా కూతురేనా? నా కన్న కూతురా? పేదింటమ్మాయి, నా వల్ల అయినంత సాయం చేశాను. ఏదో ఇబ్బంది పడుతోంది పాపం. అవును, నా బిడ్డే నన్ను బతికించింది. నా బిడ్డే నాకు తిరిగి ప్రాణం పోసింది. అంటే అంటే నా కూతురు నా అనూహ్య హాస్పిటల్లో ఉంది. నా బంగారు తల్లి ఇంకా హాస్పిటల్లోనే ఉంది. కన్న తల్లి ఇక్కడే ఉంది. తా బిడ్డ ఉంది. తా బిడ్డ
బిడ్డ ఉంది, నా బిడ్డ దొరికింది, నా బిడ్డ నాకు దొరికింది. రే వెంకటేశం, నా బిడ్డ దొరికిందిరా, హాస్పిటల్లో ఉందిరా, నా బిడ్డ దొరికింది. వెంటనే వెళ్ళి కలుసుకోవాలి. నా బిడ్డ ఎంత అవస్థపడుతుందో ఏమో. అవును, వెంటనే వెళ్ళాలి, వెంటనే వెళ్ళాలి. సార్ 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 అయ్యా, దయచేసి ఎవరైనా వచ్చే వరకు ఆగండి. నాకేం కాదు, ఐఎమ్ ఆల్ రైట్. నా బిడ్డ దొరికింది, వెంటనే చూడాలి, నా బంగారు తల్లి చూడాలి, వెంటనే చూడాలి. ఐఎమ్ ఆల్ రైట్. చిదుర్చు. సార్ సార్ అక్క, మా ఊళ్ళో మంది గుండె నొప్పి వస్తే గా టాబ్లెట్ నాలుగు కింద పెడతా. వాళ్ళ పానం కాపాడిన పుణ్యమంతా నీదే అక్క. నీలాంటి అమ్మాయి ఊరికొక్కరు ఉంటే చాలమ్మా, ఊరు ఊరు చల్లగా ఉంటుంది. పోయిరా అమ్మా. రండ్రా. పెద్దనా, గీ దవాఖానలా ఒక్కటంటే ఒక్క ఈగ గాని దోమ గాని ఏమీ లేవు. గిదంతా నీ పుణ్యమే. మా అసంటోళ్ళు మంచిగా ఇండ్లకు పోతున్నారంటే గదంతా నీ చలవే. నీకేమిచ్చినా తక్కువే పెద్దయ్యా. ఇంతకాలం నుంచి నేను ఈ పని చేస్తున్నా ఎవరూ ఇంతలా నా గుండె తట్టిపోలేదమ్మా. ఇక్కడ నన్ను అందరూ పనివాడిగానే చూశారు తల్లి. కానీ నువ్వు ఒకదానివేనమ్మా, నన్ను మనిషిలా చూశావు. నా ఆయుష్ కూడా పోసుకుని చల్లగా బతుకు తల్లి. వెళ్ళిరా అమ్మా. వస్తాం. మంచిది, వెళ్ళిరా. ఆ పిల్ల బయలుదేరిన నిమిషానికి మనం ఫాలో చేయడం మొదలు పెట్టాలి. ఎక్కడ ఆ కారు ఆగుతుందో చూడాలి. జనం తక్కువ ఉన్న చోట వాళ్ళ కారు ఆగగానే పిల్ల మోకని వదిలేసి ఆ పిల్లని మాత్రం తీసుకురావాలి. అర్థమైందా? అర్థమైందన్నా.
ఎవడరా నువ్వు? మావయ్య, కైలాష్, కైలాష్, సమయానికి దేవుళ్ళ కనిపించావురా. పదరా. మావయ్య, అది నేను అర్జెంటుగా. రే, చిక్కడ చిక్కడ అనూహ్య ఉందిరా. తన్ని చూశాక నేను ఇలా ఉండగలను లేదో నాకు తెలీదు. బహుశా ఆ దేవుడు అందుకే నేను పంపించాడేమో. రా రా. డాక్టర్, డాక్టర్. సూర్య గారు, ఏంటి? ఏమైంది? ఏంటి ఇలా వచ్చారు? ఆర్ యు ఆల్ రైట్? నాకేం పర్లేదు డాక్టర్. ముందు చెప్పండి, అనూహ్య ఎక్కడా? అనూహ్యనా? అనూహ్య ఎవరు? తను కాపాడిన అమ్మాయి డాక్టర్. అదే వాళ్ళ చెల్లికి ఆపరేషన్ అన్నారు కదా. ఓ, అనూనా? అను అను ఎక్కడ డాక్టర్? ప్లీజ్ చెప్పండి. తను ఎక్కడుందో చెప్పండి. సారీ సూర్య గారు, గౌరీ డిశ్చార్జ్ అయింది. ఇప్పుడే గౌరీని తీసుకుని అను వెళ్ళింది. వెళ్ళి కూడా 5 నిమిషాలు కాలేదు. ఆమె అలా వెళ్ళింది, మీరు ఇలా వచ్చారు, అంతే. ఏంటండి, ఏమైంది? ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా డాక్టర్? ఎందుకు తెలీదు? అది అను ఫోటో కదా, మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది అను ఫోటో కాదు డాక్టర్. తా అలేఖ్య ఫోటో, తా భార్య ఫోటో. మీ భార్య గారిదా? మై గాడ్, అంటే అను మీ కూతురా? అయ్యో, ఏంటి సార్ ఇది? ఇంత నేరం ఎస్కేపా? నిజంగా కొద్దిలో మిస్ అయ్యారు. మావయ్య, ఇంకా ఎందుకు ఇక్కడ? వెళ్దాం పదండి. అసలే మీ ఆరోగ్యం బాగోలేదు. అయినా సరే పద, మనం వెంటనే వెళ్ళి వాళ్ళు క్యాచ్ చేద్దాం. పద కైలాష్. సూర్య గారు, అసలే మీ ఆరోగ్యం బాగలేదు. ఇప్పుడు ఇలాంటి జర్నీలు మీకు అంత మంచిది కాదు. నాకేం పర్వాలేదు డాక్టర్. నేను నా బిడ్డను కలవాలి. సూర్య గారు, కూల్ డౌన్. నా మాట వినండి. అవును మావయ్య. అయ్యో, నా బిడ్డ వెళ్ళిపోతుంది. డాక్టర్, మామూలుగా అడ్మిట్ అయిన వాళ్ళ అడ్రస్ మీరు నోట్ చేసుకుంటారు కదా, అలాంటప్పుడు అను అడ్రస్ మీ దగ్గర ఉండాలి కదా. ఎస్, నేను ఆ విషయమే మర్చిపోయా. యు ఆర్ రైట్ సూర్యనారాయణ గారు. పదండి. మేరీ, సార్. అను అడ్రస్ చెప్పు. ఓకే సార్.
అనురాధ, హౌస్ నంబర్ 16, శివాలయం స్ట్రీట్, రామాపురం మండలం, వరంగల్ జిల్లా. ఎస్. పేపర్ మీద రాసే సార్కివ్వు. ఓకే సార్. ఆల్ ది బెస్ట్ సార్. నిజంగా అదృష్టవంతులు మీరు. కూతురు దొరికినందుకే కాదు, అణులాంటి కూతుర్ని కన్నందుకు కూడా.